నీ యాంకరింగ్ మస్తు మంచిగుంటది అక్క. అబ్బా వేసినావా బిస్కెట్? అరే నిజంగా అక్క, నువ్వు కట్టమిర్చిలయ్యా అని అంటావు చూడు, అది మస్తు అంటావు. సల్పలే అయ్యకే. అరే సల్పలు కాదక్క, నువ్వు మాట్లాడే మాటలు అర్థం కాకున్నా కూడా మస్తుగా ఉంటాయి అక్క. ఏది అర్థం కావా? నువ్వు ఈ మధ్య మస్తు ఎక్కువ చేస్తున్నావే. నేనేం ఎక్కువ చేసిన అక్క? నీ మాటలు మంచిగా ఉంటాయా నన్నా, నీ యాంకరింగ్ మంచిగా ఉంటది అని అన్నా, గది కూడా తప్పేనా? తప్పున్నారా? బిస్కెట్ అయ్యకు మళ్ళీ. అరే బిస్కెట్ నీకెందుకు వేస్తానక్క? అయితే గీతే నేను చదువుకునే కుక్క పిల్లకి వేస్తా గానీ. కుక్కకు బిస్కెట్ కాదే, ఏదేసినా తక్కువేనే. మొన్న కుక్కలకు ఆస్తి రాసి ఇచ్చిండ్రు కదా. అవునక్క, కుక్కది ఏడాది మాసకం కూడా చేసిన ముచ్చట కూడా చూసినాం కదా. మరి ఇంకేంటిది ఇప్పుడు? ఇది కూడా కుక్కల ముచ్చటనే, కావాలంటే చూడురి. అరెరెరెరే ఎంత మంచోడు అన్నా, ఎండాకాలం ఎండ దెబ్బ తలగగల్లా అని కుక్కలకు పాలు పోస్తున్నాడు అనిపిస్తలేదు చూస్తుంటే. ఇగో వీడియో ఎడిటరు జర బొమ్మ దగ్గరికి చేసి చూపెట్టవా. కుక్క కూనలు తాగుతున్నది ఏందో కనబడ్డదా? గౌడన్న గౌరవెట్టి పోస్తుంటే వడి మీదున్న పొద్దాటి కళ్ళును గొట్ట ఎట్లా పట్టిస్తున్నాయో చూడండి. తాటి కళ్ళు మస్తుగా ఉంటది, నీ బాంచం తాగుతుంటే కమ్మగా ఉంటది అని లోపట పాటలు పాడుతున్నాయి అనుకుంటా కుక్క కూనలు. అవునే, ఉచ్చి కళ్ళే దాపిస్తున్నావా? అంచుకు అటుకులో గుడాలో బుక్కిస్తున్నావా? మరి ఈ కుక్కలు ఎక్కడి నుంచో వచ్చినాయి, వాటర్ కు బదులు కళ్ళు పోస్తే తాగుతున్నాయి. పొద్దున సాయంత్రం రోజు డైలీ కళ్ళు వాటికి రోజుకు చిన్న బట్టలు పోస్తా. ఓహో, తప్పిపోయి నీ తానుకొస్తే తాపుడు అలవాటు చేసినావు. మంచోనివేనే చంద్రన్న. అగో చూడు రే, కళ్ళు ఎంత తీయగున్నదో, లప్ప గతుకుతున్నాయి. యాళ్ళయిందంటే నాలుక లబలబం అంటే మండువకొచ్చి చంద్రన్న ఏమాయనే చెట్టెక్కకపోతివి దూప కాబట్టే బిరాన్ ఎక్కువ అంటున్నాయట. కళ్ళు లేదని లొట్టిగిట్ట దాస్తే గట్టిగా గుడ్లు మారేసి చూస్తున్నాయట. ఎవ కుక్కల పని నయం ఉన్నది. చెట్టంతా మనిషి మండువకొచ్చి కూర్చుంటే కుక్కలకు వస్తున్నాడు గాని కళ్ళుకొచ్చిన వాళ్ళను కండ్లగాంతలేడని చంద్రన్న మీద షాడీలు చెప్తున్నారట కళ్ళాశకొచ్చిన వాళ్ళు. మరి మనుషులకే ఉంటదా విశ్వాసం, కుక్కలకు ఉండదా? అన్నం పెట్టినోడు ఒట్టోడే, మందు పోసినోడే మహానుభావుడు అనుకుంటున్నాయట ఈ కుక్కలు. ఎవ కుక్క పుట్టుక పుట్టినా మంచిగుండు, పొద్దుమాపు కళ్ళు దొరకు కదా అని అనుకుంటున్నారట. కళ్ళే పానం అనుకునేటోళ్ళు ఈ ముచ్చట తెలిసి.